హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటో శనగపప్పు చూపిస్తున్నాను. దానికోసం 4 పొటాటోలు నేను ముందుగానే బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఆనియన్, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, అలాగే శనగపప్పు కూడా నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో వచ్చే వాటర్ పడేయకూడదు, మనకి ఎండింగ్లో అవసరం వస్తుంది. అది కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేగినాక ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నూనెలో 2 మినిట్స్ వేయించిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కారం వేసుకోవాలి. ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. ఆలుగడ్డ ఒక 2-3 మినిట్స్ వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన శనగపప్పు వేసుకున్నాము. కూడా బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ముందుగానే మనము లాస్ట్లో చెప్పాను కదా వాటర్ అవసరం వస్తాయని, పప్పులో వేయని ఆ వాటర్ అంతా ఇందులో పోసేయాలి ఫ్రెండ్స్. దాంతోనే గ్రేవీ దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఒకసారి కలుపుకొని కొద్దిగా దగ్గరికి రానివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ దగ్గరికి అయ్యేలాగా మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటుతుంది. ఇది కొంచెం దగ్గరకు అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము.
చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి,